హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నితిన్. మీరు చూస్తున్నారు నితిన్ ఇంకొల్లు టెక్. ఫ్రెండ్స్, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను చేసిన ప్రతి వీడియో ముందుగా నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్ట్. ముందుగా మీ మొబైల్లో కైన్మాస్టర్ ఓపెన్ చేయండి. కైన్మాస్టర్ ఫ్రీగా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుండి ఆ వీడియో చూసి అక్కడ డిస్క్రిప్షన్లో లింక్ని ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని ఇలా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ 16:9 అని ఉంది కదా, ఫస్ట్ ఇది దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీడియా బ్రౌజర్లోకి తీసుకొచ్చింది. ఇక్కడ మనం ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఓకే చేసి ఇక్కడ మనం ఒక 15 సెకండ్స్ వరకు చేసి చూద్దాం వీడియో అనేది. ఓకే, టిక్ చేసి ఓకే చేయండి. అదేవిధంగా లేయర్స్ తీసుకుందాం. మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్లో ఏదన్నా ఒక ఇమేజ్ సెట్ చేసుకోవాలనుకుంటాం కదా, అది డౌన్లోడ్ చేసి పెట్టుకుని ఉంటారు కదా, దాన్ని వీడియో మొత్తం ఎంటైర్కి డ్రాగ్ చేసి ఓకే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ దాన్ని సెట్ చేయండి. మొత్తం ఆ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద మొత్తం దాన్ని సెట్ చేసి ఉంచండి. అదేవిధంగా ఈ ఇమేజ్ అనేది మనం పెట్టుకునే ఇమేజ్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది కాబట్టి ఇది మనకి రైట్ సైడ్కి తిరగాలి కాబట్టి రొటేషన్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మిర్రరింగ్ అని ఉంది కదా, దాని మీద దాని మీద ట్యాప్ చేసినట్లయితే ఇటు సైడ్కి తిరిగింది చూడొచ్చు. అంతేకాకుండా దీనికి ఆల్ఫా ఓపాసిటీ అనేది తగ్గించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ 50% పెట్టండి, సరిపోతుంది మనకి. ఓకే, టిక్ చేయండి. నెక్స్ట్ ఇంకో లేయర్ తీసుకుందాం. ఇక్కడ నుండి లేయర్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ మీదకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, బ్లర్ మీద ట్యాప్ చేసి ఆ బ్లర్ ఎఫెక్ట్ అనేది మనకి హోల్ స్క్రీన్ వచ్చేటట్లుగా సెట్ చేసుకోవాలి. మొత్తం స్క్రీన్కి సెట్ చేసి ఎంటైర్ వీడియోకి సెట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ టిక్ చేసేసింది. ఓకే, నెక్స్ట్ ఇంకో లేయర్ తీసుకుందాం. ఇది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని. ఓకే, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ ఇది కూడా స్క్రీన్ మొత్తానికి వచ్చేటట్లుగా సెట్ చేయండి. పర్ఫెక్ట్గా స్క్రీన్కి రావాలనుకుంటే ఇక్కడ సిజర్ పక్కన ఉన్న సింబల్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ట్యాప్ చేస్తే ఓకే చేయండి, మొత్తం స్క్రీన్కి సెట్ అవుతుంది. అదేవిధంగా మనకి ఇది స్క్రీన్ అనేది మనకి ఎదరకు రావాలి కాబట్టి ఆ వీడియో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ చూడండి, ఆ బ్లెండింగ్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కిందకు వచ్చి స్క్రీన్ అని ఉంది కదా, అది నొక్కండి. ఇక్కడ మనకి స్క్రీన్ అనేది ముందుకు వచ్చింది. ఓకే చేసేయండి. ఇక్కడ ఓపాసిటీ అనేది మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు, అవసరం లేదు. ఓకే చేయండి. అదే కాకుండా ఇక్కడ ఇంకో లేయర్ తీసుకుందాం. ఇక్కడ మనం మెయిన్ ఫోటో ఏదైతే పెట్టాలనుకుంటున్నామో, మీ ఫోటోయే కానివ్వండి, ఏదైతే మీరు ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోండి. దీన్ని కొంచెం క్రాప్ చేద్దాం అనుకుంటున్నాం, పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి కాబట్టి క్రాప్ చేయండి. అక్కడ వైట్ కలర్లో బార్డర్ కనపడుతుంది కదా, దానికి తగ్గట్టుగా క్రాప్ చేసుకొని ఓకే చేయండి. ఆ ఇమేజ్ అనేది ఆ బార్డర్ మీదకి తీసుకెళ్ళండి. ఆ బార్డర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టు మొత్తం ఆ బార్డర్లో కనపడుతుంది కదా ఫ్రెండ్స్, అక్కడ ఏ క్రాస్గా ఉంది కదా, కొంచెం క్రాస్గా అలాగే సెట్ చేయండి. పర్ఫెక్ట్గా సెట్ చేసి పైన సెట్ చేయండి. ఎలా చేయాలనేది చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎంటైర్ వీడియోకి డ్రాగ్ చేసేయండి మొత్తం ఆ ఫోటోని. ఓకే, నెక్స్ట్ టిక్ చేసేసేయండి. ఓకే, నెక్స్ట్ మనం వీడియో మీదకి రండి. ఇప్పుడు ఫస్ట్ మనం సెట్ చేసుకున్నాం. ఇక్కడ వీడియో మీదకి రండి ఫ్రెండ్స్. మనం సెలెక్ట్ చేసుకున్న వీడియో మీదకి వచ్చి ఆ వీడియోని ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ మీద ట్యాప్ చేసినట్లయితే వీడియో అనేది ముందుకు వస్తుంది. ఫోటో అనేది మనకి పర్ఫెక్ట్గా సెట్ అయినట్లు చూపిస్తుంది. ఓకే, టిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకో లేయర్ తీసుకుందాం. ఏదైనా టెక్స్ట్ అనేది మనం యాడ్ చేయాలనుకుంటే, ఏదైనా లిరిక్స్ కానీ ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను సింపుల్గా కీర్తి సురేష్ అనే నేమ్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ సింపుల్గా చేస్తున్నాను. మీరు ఒకవేళ కావాలనుకుంటే లిరిక్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓకే చేయండి. ఇక్కడ మనం ఏ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసినట్లయితే మనం ఫాంట్స్లోకి తీసుకెళ్తుంది. అక్కడ నుండి మనకు నచ్చినటువంటి ఫాంట్ని మనం అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకున్నవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. అక్కడ నుండి మనం సెలెక్ట్ చేసుకొని పర్ఫెక్ట్గా ఎక్కడ సెట్ చేసుకోవాలనుకుంటున్నారో చూసి అక్కడ సెట్ చేసుకోండి. వీడియో మొత్తం కావాలనుకుంటే చివరి వరకు డ్రాగ్ చేసేయండి. అవసరం లేదనుకుంటే మీకు ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ మనం ఏదైనా ఒక ఆడియో అనేది ఈ సాంగ్కి యాడ్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ ఆడియో సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఇష్టం వచ్చినటువంటి సాంగ్ మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ ప్లస్ అనే బటన్ చూపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే అది డైరెక్ట్గా మనకి ఆ వీడియో కిందకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు ఆ సాంగ్ అనేది మనకి యాడ్ అయిపోయింది. ఇక్కడ చివరిలో మిగిలిపోయిన సాంగ్ని కూడా మనం క్రాప్ చేసేసి తీసేద్దాం. ఓకే, తీసేసిన తర్వాత ఇక్కడ ఆడియో వీడియోలో కూడా మనకి కొంచెం మిగిలిపోతుంది. నేను 30 సెకండ్స్ వరకు ఇస్తున్నాను ఫ్రెండ్స్, దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అవసరం అయితే. ఓకే ఫ్రెండ్స్, లేయర్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.
అంతేకాకుండా టెక్స్ట్కి మనం ఏదైనా ఒక ఎఫెక్ట్ ఇద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇన్ యానిమేషన్ మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ అది స్లైడ్ కిందకు వచ్చి ఎంటర్ స్లైడ్ లెఫ్ట్ అని ఉంది కదా, దాన్ని మీరు టైం సెకండ్స్ని కూడా సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకొని ఇక్కడ మనం ఓకే చేసేయండి. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటే పైన యారో మార్క్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్, మనకి వీడియో అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అని మనం అనుకున్నప్పుడు చూసుకొని ఇక్కడ ట్రైల్ ఒకసారి చూసుకొని ఓకే చేసేసి ఇక్కడ నెక్స్ట్ పైన యారో మార్క్ కనపడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేసి అక్కడ నుండి మనం డైరెక్ట్గా మన గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 1080p అయినా ఎంత రేషియోలో కావాలనుకుంటే అంతవరకు పెట్టుకోవచ్చు. మన ఫ్రేమ్స్ కూడా ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేస్తే మనకి వీడియో అనేది మనకి డైరెక్ట్గా గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి. మరిన్ని వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.